మెంతికూర పచ్చడి. మెంతికూర, జీలకర్ర, టమాటా, బెల్లం, పల్లీలు, పచ్చిమిర్చి, టమాటో, చింతపండు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని ఆ ఆయిల్లో ఇందాక తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి మంచిగా. ఇక్కడ మేము వెల్లుల్లి తీసుకోలేదు, మీకు ఇష్టం అనుకుంటే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటో మాత్రం లాస్ట్కి వేయించుకోండి, ఎందుకంటే టమాటోలో ఉండే వాటర్ వల్ల పచ్చిమిర్చి సరిగ్గా వేగవు. చాలామందికి ఈ మెంతికూర చేదుగా అవుతుందని ఇష్టపడరు, అందుగురించని ఇలా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా మగ్గిన తర్వాత తీసేసి ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేసి చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ వేయించుకున్నవన్నీ వేసి సాల్ట్ మీకు ఇష్టం అనుకుంటే రాక్ సాల్ట్ లేదంటే నార్మల్ సాల్ట్ వేసుకోండి. మేము రాక్ సాల్ట్ వేసుకున్నాము. అందులోనే కొంచెం అంత బెల్లం వేసి మంచిగా బరగ్గా కావాలంటే బరగ్గా, సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకోండి. దానికి పోపు పెట్టేసుకుందాము. ఆయిల్ వేడి చేసుకొని పోపు మీకు ఇష్టం ఉండే అన్ని పోపు దినుసులు వేసి ఎండుమిర్చి వేసేసి ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి కొంచెం వేయించుకున్న తర్వాత అందులోకి ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసేసుకుంటే రెడీ. ఇందులో మీరు కావాలంటే ఆనియన్స్ని కూడా కలుపుకోవచ్చు సన్నగా.